ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వాళ్ళకి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు. చాలా కాలం తర్వాత రాశ్యాధిపతి అయినటువంటి రవిగ్రహం యొక్క పీడ తొలగిపోయిన తర్వాత తృతీయమందు కుజుడు యోగిస్తూ, రెండవ స్థానమందు బుధుడు యోగిస్తూ, జన్మరాశి యందు శుక్రుడు యోగిస్తూ, లాభస్థానమందు గురుడు యోగిస్తూ చంద్రుని యొక్క బలాన్ని పొంది ఉన్నటువంటి రాశి సింహరాశి. 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటే ఈ రాశి వారు పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా రకాలైనటువంటి సమస్యలను అనుభవిస్తూ ఉన్నారు. అటు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా ఉండేటువంటి సమస్యల్ని చాలా ఎదుర్కొంటూ ఏదో ఒక హోప్తో బతుకుతూ ఉన్నటువంటి రాశి సింహం పారకపోతుందా, మనం ఎంత కష్టపడ్డాం, లేదా మనకింత సపోర్ట్ ఉంది, లేదా మనకి ఎంతో కొంత అదృష్టం సహకరించకపోతుందా అని ఒక హోప్తో బతుకుతూ ఉన్నటువంటి రాశి సింహం. గత కొద్ది నెలలుగా ఉండేటువంటి పరిస్థితులు ఏదో ఒక రకంగా ఈ రాశి వారిని దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటే ఆర్థికంగా బాగోదు, ఆర్థికంగా బాగుంటే ఆరోగ్యం బాగోదు, రెండో బాగుంటే కుటుంబం బాగోదు, అన్నీ బాగుంటే ఉద్యోగం బాగోదు. ఏదో ఒక రకమైనటువంటి సమస్య. అంటే జీవితం అంతా కూడా అనుకున్నటువంటి ప్రణాళికతోటి ముందుకు వెళ్ళట్లా. ఎటు జీవితం వెళితే వీరు అటు వెళుతున్నారు కానీ వీరు అనుకున్నట్టుగా జీవితం వెళ్ళట్లేదు. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. ముఖ్యంగా కుజుడు తృతీయ స్థానముందు ఒక రకమైనటువంటి ధైర్యానికి కారకుడు. మానసికమైనటువంటి ఉల్లాసానికి, ఉత్సాహానికి, ఆర్థికంగా కొంత బలోపేతం అవడానికి, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా ఉండేటువంటి పరిస్థితులు బాగుండడానికి, సామాజికంగా ఒక ఉన్నత స్థాయిలో ఒక పదవీ యోగాన్ని మనం పొందడానికి వీటన్నిటికీ కూడా కుజుడు, అలాగే ఈ బుధుడు, శుక్రుడు, ఈ మిగతా గ్రహాలన్నీ కూడా చాలా గొప్పగా ఉపయోగపడతారు. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులు గత వారాల కంటే భిన్నంగా ఉంటాయి. దైవతార్చన చేయగలుగుతారు. ముఖ్యంగా దైవానుగ్రహాన్ని పెంపొందించుకోగలుగుతారు. దేవాలయాలు, పుణ్యనదీ స్నానాలు, దేవతార్చనలు చేయగలుగుతారు. మంచి మంచి దేవాలయాలను సందర్శించగలుగుతారు. ఇలా మానసిక ఉల్లాసంతో, దైవ బలంతో, కుటుంబం యొక్క సపోర్ట్ తోటి, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధితోటి ఈ వారం ముందుకు సాగుతూ ఉంటుంది సింహరాశి వారికి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా అష్టమ శని నివారణ కోసమై శనివారం నాడు శివాలయంలో దీపారాధన చేసి శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి.